మిత్రులందరికీ నమస్కారం. యూడిఐడి కార్డ్, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్, కేంద్ర ప్రభుత్వము భారతదేశంలోని వికలాంగుల అందరికీ కూడా ఒకే రకమైనటువంటి వైకల్య ధృవీకరణ కార్డు ఉండాలనే ఉద్దేశంతో యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి అధికారికంగా ఈ యూడిఐడి కార్డులను జారీ చేయడం అనేది జరుగుతుంది. అంటే సదరం స్థానంలో మార్చి 1కి ముందు సదరం ధృవీకరణ పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేది. మార్చి 1 నుంచి సదరం ధృవీకరణ పత్రాలు ఇవ్వడము బంద్ చేసి డైరెక్ట్గా యూడిఐడి కార్డులనే సదరం స్థానంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది 1-2 వీడియోల ద్వారా మీకు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ వీడియోలు చూసినటువంటి చాలామంది మిత్రులు అడుగుతున్న డౌట్ ఏంటంటే, సార్ నా యూడిఐడి కార్డులో పేరు తప్పుగా ఉంది, ఆ తర్వాత అడ్రస్ తప్పుగా ఉంది, పుట్టిన తేదీ తప్పుగా ఉంది, ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి దయచేసి తెలియజేయగలరు అని కొంతమంది అడగడం అనేది జరుగుతుంది. మరికొంతమంది అడుగుతున్నది ఏంటి అంటే, సార్ నాకు యూడిఐడి కార్డు పోస్టులో వచ్చింది కానీ ఎక్కడో పోయింది, మళ్ళీ యూడిఐడి కార్డును ఎలా తీసుకోవాలి దయచేసి తెలియజేయగలరు అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. ఈ 2 ప్రశ్నలు కూడా చాలామందికి ఎదురయ్యే ఉంటాయి, భవిష్యత్తులో ఎదురు కావచ్చు కూడా. అందువల్లనే ఇక్కడ యూడిఐడి కార్డులో కరెక్షన్స్ను ఏ విధంగా చేసుకోవాలి, పేరును కానివ్వండి, అడ్రస్ను కానివ్వండి, పుట్టిన తేదీని కానివ్వండి, ఏ విధంగా మార్చుకోవాలి, ఆ తర్వాత యూడిఐడి కార్డు పోయినట్టయితే తిరిగి ఎలా పొందాలి అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇక్కడ యూడిఐడి కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2 పోర్టళ్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇక్కడ యూడిఐడి పోర్టల్ ఒకటి ఉంది, స్వావలంబన్ కార్డ్ పోర్టల్ మరొకటి ఉంది. ఈ 2 పోర్టల్లో దేనిలోకైనా కానీ మీరు వెళ్ళి ఆన్లైన్లో ఇక్కడ ఈ కరెక్షన్స్ కోసమైనా కానీ కార్డు పోయినా కానీ తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ స్వయంగా మీ మొబైల్ ద్వారా కానీ మీరు ఈ కార్డు పోయినటువంటి వారు కరెక్షన్స్ చేసుకోదలిసినటువంటి వారు చేసుకునే అవకాశం అనేది ఉంది. కానీ స్వయంగా మొబైల్లో చేసుకుంటే కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. కొన్ని వివరాలు అందులో నమోదు చేయవలసి ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ యూడిఐడి పోర్టల్లో కొన్ని ఫార్మాట్లలోనే ఈ డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది మొబైల్లో కొంతమందికి సాధ్యమవుతుంది, కొంతమందికి సాధ్యం కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కరెక్షన్స్ అనుకున్నా కానివ్వండి, కార్డు పోయినా కానివ్వండి, మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్ కానివ్వండి, మీ సేవా సెంటర్ కానివ్వండి, సిఎస్సి సెంటర్ కానివ్వండి వెళ్ళి మీరు దీనికి దరఖాస్తు చేసుకున్నట్లయితే తిరిగి మీరు యూడిఐడి కార్డును పొందవచ్చు, కరెక్షన్స్ను చేసుకోవచ్చు. అయితే ఒకవేళ మొబైల్లో చేసుకునే వీలుండి అంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులైతే మాత్రము స్వయంగా మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అయితే ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఇక్కడ ముందుగా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా యూడిఐడి పోర్టల్లో కానివ్వండి, స్వావలంబన్ కార్డ్ పోర్టల్లోకి కానివ్వండి వెళ్ళవలసి ఉంటుంది. ఈ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీ PWD డాష్ బోర్డ్లో మీరు లాగిన్ అవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ యూడిఐడి కార్డు పోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో అక్కడ PWD కార్డ్ లాస్ట్ అని ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత కార్డ్ నాట్ రిసీవ్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ 2 ఆప్షన్లలో కార్డు పోయినటువంటి వారు కార్డ్ లాస్ట్ అనే ఆప్షన్ను ఎంచుకోవలసి ఉంటుంది. ఈ విధంగా ఎంచుకున్న తర్వాత కొన్ని వివరాలు అందులో అడుగుతుంది. ఆ వివరాలన్నిటిని కూడా మీరు నమోదు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా నమోదు చేసిన తర్వాత మీరు దాన్ని CMO లాగిన్కు పంపించవలసి ఉంటుంది. CMO అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ లాగిన్లోకి పంపించవలసి ఉంటుంది. ఈ CMO గారు వారి లాగిన్లోకి వచ్చినటువంటి మీ దరఖాస్తులను అన్నిటిని కూడా పరిశీలించి అవి నిజమైనవే, వీరికి కార్డు పోయింది, తిరిగి ఇవ్వవలసిన అవసరం అనేది ఉంది అని అతను భావించినట్లయితే మీకు కొత్త యూడిఐడి కార్డును జారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జారీ అయినటువంటి కార్డు మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే రావడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకొని
యూడిఐడి కార్డు పోయినటువంటి వారు యూడిఐడి పోర్టల్లోకి కానివ్వండి, స్వావలంబన్ కార్డు పోర్టల్లోకి కానివ్వండి వెళ్ళి కార్డు లాస్ట్ ఆప్షన్ను ఎన్నుకొని మీరు తిరిగి యూడిఐడి కార్డును పొందవచ్చు. ఇక తర్వాత యూడిఐడి కార్డులో కరెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి అన్న వారికి ఇక్కడ సేమ్ ఇదే విధంగా మీరు మీ మొబైల్లో కూడా యూడిఐడి పోర్టల్లోకి కానివ్వండి, స్వావలంబన్ కార్డు పోర్టల్లోకి కానివ్వండి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ముందుగా పేరు మార్పు కోసము అయితే మాత్రము ఇక్కడ పీడబ్ల్యూడి పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా పేరును మార్పు చేసుకోదలిచారు అక్కడ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. ఇక్కడ పేరు మార్పును దేని ప్రకారము మార్చుకుంటారు అంటే మీ పేరు తప్పుగా పడింది అనుకోండి, ఇక్కడ ఎస్ఎస్సి మెమోలో మాదిరిగా మార్చుకోదలిచారా, లేదా ఆధార్ కార్డులో మాదిరిగా మార్చుకోదలిచారా, లేదా ఇతర కార్డుల్లో మాదిరిగా మార్చుకోదలిచారా అని వివరాలు అడుగుతుంది. ఆ వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. మీరు ఎస్ఎస్సి మెమోలో మాదిరిగా మీ పేరును మార్చుకోవాలి అనుకుంటే ఆ ఎస్ఎస్సి మెమోను ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత యూడిఐడి కార్డులో మీ పేరు ఏ విధంగా తప్పుపడ్డది, ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంది అనేది వారు పరిశీలించడం అనేది జరుగుతుంది, కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎస్ఎస్సి మెమోలో మాదిరిగా కాకుండా ఇక్కడ ఆధార్ కార్డులో మాదిరిగా మీరు పేరు మార్పును కోరుకున్నట్లయితే ఆధార్ కార్డును అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు వారు ఆధార్ కార్డును పరిశీలించి ఇక్కడ మీకు యూడిఐడి కార్డులో ఏ విధంగా పొరపాటు జరిగింది, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంది అని వారు కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పేరును కానివ్వండి, తండ్రి పేరును కానివ్వండి మీరు కరెక్షన్ కోసము ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అడ్రస్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ ఇదే ప్రాసెస్లో అడ్రస్ ఏ విధంగా తప్పుబడినటువంటి వివరాలు ఏంటి అన్నది అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. ఈ నమోదు చేసిన తర్వాత దేని ప్రకారము మీరు అడ్రస్ను మార్చుకోదలిచారు, ఆధార్ కార్డులో ఉన్న మాదిరిగా అడ్రస్ను మార్చుకోదలిచారా, లేకపోతే ఓటర్ ఐడి కార్డులో మాదిరిగా అడ్రస్ను మార్చుకోదలిచారా, రేషన్ కార్డులో మాదిరిగా అడ్రస్ను మార్చుకోదలిచారా అని అడుగుతుంది. ఈ మూడిట్లో దేని ప్రకారము మీరు అడ్రస్ను చేంజ్ చేయదలుచుకుంటే ఆ డాక్యుమెంట్ యొక్క జిరాక్స్ను కానివ్వండి లేదా ఒరిజినల్ కానివ్వండి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డులో కానివ్వండి, రేషన్ కార్డులో కానివ్వండి, ఓటర్ ఐడి కార్డులో కానివ్వండి ఏ విధంగా అడ్రస్ ఉంది అని వారు పరిశీలించి ఈ అడ్రస్ను మార్పు చేయడం అనేది జరుగుతుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కోసం కూడా సేమ్ ఇదే మాదిరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా తప్పుబడ్డది, దేని ప్రకారము మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ను సరి చేసుకోదలిచారు అని అడుగుతుంది. మీరు ఎస్ఎస్సి మెమోలో మాదిరిగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ను సరి చేసుకోదలుచుకుంటే ఎస్ఎస్సి మెమోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎస్ఎస్సి వరకు చదవని వాళ్ళు ఉంటారు కదా, వారు అయితే మాత్రము ఈ స్టడీకి సంబంధించి ఏ డాక్యుమెంట్ అయినా కానివ్వండి మీరు అప్లోడ్ చేసినా కానీ అది ప్రామాణికమే అవుతుంది. దాని ప్రకారము మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ను కరెక్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తమే చదువుకోని వారు ఉంటారు కదా, వారు ఇతర డాక్యుమెంట్ ఏదైనా కానివ్వండి ఆధార్ కార్డులో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కానీ ఆధార్ కార్డును అప్లోడ్ చేయండి, లేదా ఇతర రేషన్ కార్డులో కానివ్వండి లేదా ఓటర్ ఐడి కార్డులో కానివ్వండి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కానీ, లేనట్లయితే డాక్టర్ గారు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా కానీ దీనిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు చూసి మీ యూడిఐడి కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా నమోదైంది, మీరు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్లో ఏ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అని పరిశీలించి వారు మీ డేట్ ఆఫ్ బర్త్ను సరిచేసి పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సరిచేసినటువంటి యూడిఐడి కార్డు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు ఇంటికే రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ యూడిఐడి కార్డు పోయినటువంటి వారు కానివ్వండి, యూడిఐడి కార్డులో పేరు కానివ్వండి, అడ్రస్ కానివ్వండి లేదా పుట్టిన తేదీ కానివ్వండి తప్పుగా నమోదైనటువంటి వారు ఎలాంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీ మొబైల్లో అయినా కానీ లేదా మీ సేవకు ఈ సేవ సెంటర్కు వెళ్ళి అయినా కానీ మీరు మార్చుకోవచ్చు. గతంలో ఈ సదరం సర్టిఫికేట్లో ఈ విధమైనటువంటి పొరపాట్లు జరిగినట్లయితే
కరెక్షన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది. కానీ యూడిఐడి కార్డులో మాత్రము స్వయంగా నేను పరిశీలించాను, చాలా ఈజీగా మీరు ఈ కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.